గురువుగారు, సకాలంలో నిద్రించటం ఆరోగ్యానికి మంచిదైతే అతి నిద్ర అనర్థదాయకం. మనిషికి ఉన్నటువంటి దోషాలలో నిద్ర అనేది చాలా ప్రధానమైనదిగా చెప్తారు. ఈ నిద్రను జయించటం ఎలా? షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత అని చెబుతుంది నీతిశాస్త్రం. అంటే ప్రతివాడిలో 6 దోషాలు ఉంటాయి. దానిలో మొట్టమొదటి దోషం నిద్ర. ఎక్కడైతే నిద్ర ఉంటుందో అక్కడ తంద్ర అంటే బద్ధకం ఉంటుంది. నిద్ర బద్ధకం వల్ల అనుకున్న కార్యక్రమం ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావటం వల్ల కోపం వస్తుంది. కోపం రావటం వల్ల భయం కలుగుతుంది. దాని తర్వాత అనుకున్న కార్యక్రమాన్ని నువ్వు ఆ రోజు చేయకుండా మరునాటికి మార్చుకుంటావు. కాబట్టి వీటన్నిటికీ మూలమైన మొట్టమొదటి దోషం నిద్ర. అందుకే అర్జునుడిని గుడాకేశుడు అంటారు. గుడాకము అంటే నిద్ర, నిద్రను జయించిన వాడు అని. కృష్ణుణ్ణి హృషికేశుడు అంటారు, ఇంద్రియాలకు ప్రభువు. ఆయనైతే నిద్రను జయించి ఆ ప్రభువు యొక్క పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణం కోసం పరిశ్రమించినటువంటి సాధకుడికి చిహ్నమే అర్జునుడు. మరి ఈ నిద్ర ఎలా జయించాలి అంటే విద్యారణ్య స్వామి దుర్వాసన ప్రతీకార దశకంలో అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు చెప్పారు. నిద్రాం సాత్విక వస్తు సేవకతయా స్వప్నం సదా జాగరాత్ రోగాంజీర్ణమితాశనజ్జైః సదా దైన్యం మహాధైర్యతః అర్థానర్థ పరిగ్రహం త్యజ వృథా సచ్చంద సందాయతః స్త్రీవాంఛాం త్యజ దోషదర్శన బలాత్ అంటూ అద్భుతమైన ఉపాయాలన్నీ మనకు తెలియజేశాడు. ఆనందంగా ఈ దోషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలో. నిద్ర పట్టడం లేదు అని నువ్వు వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన 3 ప్రశ్నలు వేస్తాడు. ఏం తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏం ఆలోచిస్తున్నావు. ఈ 3 నిద్ర పట్టకపోవడానికి కారణం. సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తే ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహార సాత్విక ప్రియా. అంటే మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఇలా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల అది తీసుకుంటూనే జీర్ణమవుతుంది కనుక శక్తిని ఇచ్చి నీకు నిద్రను వచ్చే విధంగా కటాక్షిస్తుంది. అలా కాకుండా రజో తమో గుణాలను పెంపొందించే ఆహారాన్ని స్వీకరించటం వల్ల అవి జీర్ణం కావటానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి రోగాంజీర్ణమితాశన జహి అన్నాడు. అందుకే రోగాలు రాకుండా ఉండాలి అంటే జీర్ణమైన ఆహారాన్ని, మితమైన ఆహారాన్ని సమయానికి స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆకలవుతున్న పని ఒత్తిడిలో పడి ఆహారాన్ని నువ్వు జాగు చేస్తే అది నీకు సత్ఫలితాన్ని ఇవ్వదు. అలానే స్వప్నాన్ని సదా జాగరాత్, నిద్రపోతూ ఉంటే నీకు స్వప్నం రాకుండా ఉండాలి అంటే నువ్వు మేలుకొని ఉండు అని ఆ శ్లోకంలో తెలియజేశారు. మేలుకుంటే నిద్ర ఎలా పడుతుందని మనకు ఆలోచన వస్తుంది, సందేహం కలుగుతుంది. నిజం ఏంటో తెలుసుకో. అనవసరమైన విషయాలలో కూరుకుపోయి వాటి గురించి అతిగా ఆలోచించటం వల్ల ఆ ఆలోచన నీకు నిద్రను దూరం చేసి, మనశ్శాంతిని దూరం చేసి, మనోవ్యాధులను, భౌతికమైన వ్యాధులను కలగజేస్తుంది. కనుక మంచి నిద్ర పట్టాలి అంటే రాత్రిపూట భోజనాన్ని తొందరగా చేయటము, అసలు చేయకపోవటము చేసే పని చేయాలి. అందుకే మనకు ఆంగ్లంలో ఒక సామెత ఉంది, టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, సప్పర్ లైక్ ఎ బెగ్గర్. అంటే ముందర భోజనము, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్ని పదార్థాలతో స్వీకరించు. ఇహ ఏమీ దొరకని బిచ్చగాడు ఏది దొరికితే అది ఎలా తింటాడో, ఎంత తక్కువ తింటాడో, రాత్రిపూట అంత తక్కువ తిను. అప్పుడు నీకు నిద్ర చక్కగా పడుతుంది. కాబట్టి విద్యార్థులంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్రను జయిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. అసలు నిద్రకపోవటము, అతి నిద్ర రెండూ కూడా రోగకారకాలే. గాంధీ మహాత్ముడు రైలు ఎక్కుదామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు.
అర్ధరాత్రి 2ంటికి ట్రైన్, 2 గంటలు లేటు, 4 గంటలకు ట్రైన్ వస్తుందని చెప్తే ఆయన పడుకొని ఖచ్చితంగా 3:59 లేచి 4ంటికి ట్రైన్ రాగానే ఎక్కగలిగారు. ఇలా నిద్ర నీ స్వాధీనంలో ఉంటే ప్రపంచం నీ స్వాధీనంలో ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ అద్భుతమైన ఆలోచన స్రవంతితో జీవితాన్ని ఆనందంగా మలుచుకునే